మద్యం సేవించి వాహనాలు నడపరాదని దేవరకద్ర ఎస్ఐ నాగన్న తెలిపారు. వాహన తనిఖీలలో భాగంగా బుధవారం దేవరకద్రలోని రాయచూర్ మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు ఈరోజు దేవరకద్రలో వాహన తనిఖీలు చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వలన అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. వాహనంతో బయటకు వచ్చే ముందు వాహనానికి సంబంధించిన పత్రాలు అన్నీ ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దేవరకద్రలో జాతీయ రహదారి ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ప్రజలు ఇది దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సహకరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన కోరారు. దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారు మా మేడం ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీడే ఖచ్చితంగా విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, ఇది కర్ణాటక రూట్ కాబట్టి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న సందర్భంలో సస్పిషియస్ వెహికల్స్ కానీ, నెంబర్ ప్లేట్ కానీ, లేకుంటే మ్యాన్ ప్లేట్ నెంబర్ ప్లేట్లు కానీ ఏమైనా ఉన్నా కానీ సీరియస్గా చెక్ చేసి ఖచ్చితంగా ఏమైనా సస్పిషియస్ ఉంటే వాటికి సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి భాగంగా, అదేవిధంగా ఎక్కువ ఇది హైవే ఉండడం వల్ల తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయి, మన గోతాపూర్ దగ్గర కూడా కర్ణాటక వాళ్ళు కార్ తీసుకొని పోయి లారీకి కుదరడం వల్ల ఇద్దరు చచ్చిపోయారు, 4 సీరియస్ ఇంజురీస్ అయినాయి. ఇక రెగ్యులర్గా రోడ్ యాక్సిడెంట్ వల్ల చాలామంది చనిపోతారు కాబట్టి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, బండ్లకు ఇన్సూరెన్స్లు పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే మీ కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. మీరు ఏదైనా చిన్న తప్పు చేసి తాగి విలువలని గుద్ది వాళ్ళ చావు కారణమైనా, లేకుంటే అట్టి ప్రమాదంలో మీరు చనిపోయినా కూడా మీ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అదేవిధంగా పక్కల ప్రాణాలు కూడా పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి క్షణికావేశంలోన ఏమంటారు, మనం తీసుకునేటువంటి ఏమవుతుంది కదా, ఈయనే తాగినాం కదా, ఊరు పక్కనే అనే ఉద్దేశంతోన ఈడ తాగి అడగపోతే మధ్యలో రోడ్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతే చాలామంది ఒంటరిగా పిల్లలు అనాథలై తిరుగుతున్నటువంటి ఎన్నో చూస్తున్నాం మనం. కాబట్టి ప్రజలందరూ కూడా మనం రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మన ప్రాణాలు, పక్కల ప్రాణాలు మనం దృష్టిలో పెట్టుకొని మిగలాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అతివేగంగా నడపొద్దు. ఎందుకంటే 100-200 స్పీడు, 120 స్పీడ్ పోతే బండ్లు కంట్రోల్ కావు. కాబట్టి మనకి ఏదైతే రోడ్డుకి 60-80 స్పీడ్ ఏదైతే నిర్ణయించారో ఆ పరిధిలో డ్రైవ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ బైక్లకి, లోకల్ ఉన్నటువంటి బైక్లకి నెంబర్ ప్లేట్ ప్రాపర్ ఉండట్లేదు, హెల్మెట్లు పెట్టుకుంటట్లేదు. కాబట్టి ప్రజలందరూ గమనించి ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాలి, నెంబర్ ప్లేట్ ప్రాపర్గా పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ పోలీసు ప్రతిక్షణం అలర్ట్గా ఉండి ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.